వకీల్ సాబ్, మీ బట్టలు తీసుకోండి. ఏంటి పున్నమి ఇదంతా? నా కోసం నువ్వు ఎంత కష్టపడాలా, ఇన్ని మాటలు పడాలా? నీ వల్ల ఈ బట్టల విలువ చాలా పెరిగింది. నిజం తెలుసుకోలేక నేను కూడా పొరపడ్డాను. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. అది ఎంత పాపమో నీ ప్రేమ చూసిన తర్వాతే అర్థమైంది. సారీ పున్నమి, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను. వకీల్ సాబ్, సరే అమ్మా, మేము వెళ్తాం. రా అమ్మా. మీ కోపంలో కూడా మీ ప్రేమే కనిపించింది. మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. వెళ్ళండి. సరే పున్నమి. కాగల కార్యం గంధర్వులే పూర్తి చేస్తారనుకుంటే కరెక్ట్ టైంకి పంతులకి ఫోన్ రావడం వల్ల పున్నమి దొంగతనం చేసిందన్న నింద నుండి తప్పించుకుంది. దొరికినట్టే దొరికి భలే తప్పించుకుంది. పున్నమి అదృష్టం చూస్తుంటే అసూయ పుడుతుంది. ఆ వెండి గిన్నె కాన్సెప్ట్ మనకి ముందే తెలుసుంటే ఆ గురువు గారిని గోల్మాల్ చేసుండేవాళ్ళం. అయిపోయిన దాని గురించి బాధపడ్డం అనవసరం. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? గుడిలో గొడ్డులా కష్టపడి పృథ్వీ ఇష్టపడిన డ్రెస్ కొంది. పున్నమి ప్రేమ తెలిసి పృథ్వీ చాలా మురిసిపోతుంటాడు. నా కొడుకే కాదు, ఆ స్థానంలో ఏ మగాడున్నా పెళ్ళం పడిన కష్టానికి, చూపించిన ప్రేమకి చిటికలో పడిపోతాడు. నీతో పోల్చుకుంటే దానికి అదృష్టం మాత్రమే ఎక్కువ. మిగిలిన అన్నింట్లో నువ్వేం తక్కువ కాదు. కానీ నా కొడుకుని సొంతం చేసుకోవడానికి నువ్వే ఏ ప్రయత్నం చేయట్లేదు. నేనెందుకు చేయట్లేదు? ఈరోజు పృథ్వీకి గిఫ్ట్గా బ్రాండెడ్ సూట్ తీసుకొచ్చాను. పృథ్వీ చేతికిచ్చి తనతో ఓపెన్ చేయించాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా పున్నమి కొట్టేసింది. దెబ్బకి దెబ్బ కొట్టాలి. కానీ ఇలా దిగులు పడితే ఎలా జాబిల్లి? నువ్వెళ్ళి పృథ్వీకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వు. పున్నమి ఇచ్చిన డ్రెస్ని పక్కన పెట్టి నువ్విచ్చిన డ్రెస్ వేసుకుంటే దాని మొహం మాడిపోతుంది. కానీ జరిగే పనేనంటావా లక్ష్మి? పున్నమి కష్టం ముందు జాబిల్లి ఖరీదైన సూటు కనబడుతుందా? పంతులొచ్చి పున్నమిని వెండి గిన్నె దొంగ అంటుంటేనే లాయర్లా మాట్లాడాడు. మీ అబ్బాయి మనసు నిండా కళ్ళ నిండా పున్నమియ నిండిపోయింది. ఇప్పుడు జాబిలి డ్రెస్ తీసుకెళ్ళిస్తే తీసుకుంటాడా? తీసుకోవాలి. తీసుకునేలా జాబిల్లి ఒప్పించాలి. చూడు జాబిల్లి, ఇది నీ ప్రేమకి, ఫ్యూచర్కి ఒక పరీక్ష అనుకో. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలీదు. బతిమాల్తావో, భయపెడతావో అని నేను అడగను. నా కొడుకు మాత్రం నువ్వు తెచ్చిన సూటే వేసుకోవాలి. పున్నమి ఇచ్చిన బట్టల్ని పక్కకు విసిరేయాలి. పున్నమి అంత కష్టపడి తెచ్చిన బట్టలు పృథ్వీ వేసుకోలేదు అంటే ఖచ్చితంగా దాని గుండె బద్దలైపోతుంది. పృథ్వీ మనసులో తన స్థానం ఏంటో తెలుస్తుంది. ఇక మీదట పృథ్వీ జోలికి రావడానికి భయపడుతుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు జాబిల్లి? నీ కాబోయే అత్తగారే ఇంత ధైర్యం ఇస్తుంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? సరే, నేనిప్పుడే వెళ్తాను. నేను వెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. మయూక, ఎట్రా. ఇష్టం లేకపోయినా ఈ పుట్టినరోజుకు రావడం మంచిదైంది. మనకి మంచో కాదో తెలీదు, కానీ ఆ మహాదేవమ్మకు మాత్రం చెడు జరగబోతుంది. ఏం నువ్వు మాట్లాడేది? నేనిక్కడికి వచ్చింది పృథ్వీ పుట్టినరోజని కాదు, చప్పట్లు కొట్టి కేక్ తినడానికి కాదు. ఆ మహాదేవమ్మ అడ్డు తొలగించుకోవడానికి.
మనం చేసే ప్రతి పనికి, వేసే ప్రతి ప్లాన్కి ఆ మహాదేవమ్మ అడ్డుపడుతుంది. ముందు ఆ ముసలి ప్రాణాన్ని లేపేస్తే ఇక మనకి తిరుగుండదు. శివదేవయ్య ఉన్నా లేనట్టే. కాబట్టి వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అడిగేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. నువ్వు అనడానికి మేం వినడానికి చాలా బాగుంది, కానీ మహాదేవమ్మని అడ్డు తొలగించడం మామూలు విషయం కాదు. అందుకే ఒక మహత్తరమైన ప్లాన్ రెడీ చేశాను. నువ్వు వెళ్ళి ఈ సూట్ సంగతి చూడ, మిగిలిన పనులు మేము చక్క పెడతాం. సరే మమ్మీ. నానమ్మ, ఈ చీర బాగుందా? నాదిష్టే తగిలేలా ఉంది. నీకేం తల్లి, మొహంలోనే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ఏ చీర కట్టినా నిండుగా కుందనపు బొమ్మలా ఉంటావు. అమ్మా, పున్నమిని ఎక్కువగా పొగడకు, దిష్టి తగులుతుంది. మంచి కోరేవాళ్ళు ప్రేమగా ఏం చెప్పినా సంతోషంగా ఉంటుంది, కానీ దిష్టి తగలదు నాన్న. అవునా అమ్మా? అయితే ఇంకా పొగుడు, పర్లేదు. అమ్మా పున్నమి, డబ్బుల కోసం గుడిలో సేవ చేసినందుకు పృథ్వీ ఇష్టపడ్డ బట్టలు కొనడమే కాదు, అమ్మవారి ఆశీర్వాదం కూడా దక్కింది. అగ్ని పరీక్షలో నుండి బయటకొచ్చిన సీతమ్మ వారిలా నిజం అందరికీ తెలిసింది. అందరి సంగతి నాకు తెలియదు నానమ్మ, కానీ వకీల్ సాబ్కి బట్టలిచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో ఒక సంతృప్తి చూశాను నానమ్మ. కోరుకున్నది ఏదీ దక్కదు అన్న ఆయనకే ఇష్టపడింది దక్కించుకోవడం కష్టం కాదు అని తెలిసేలా చేశాను. నన్ను వకీల్ సాబ్ ఎప్పుడు తిట్టినా ఆయన కళ్ళల్లో నేను ప్రేమనే చూశాను తప్ప ఆయనన్న మాటలకి నేనెప్పుడు బాధపడలేదు. వాడు నీతో స్నేహితుళ్లా నటిస్తున్నాడే తప్ప పృథ్వీ మనసులో కూడా ప్రేమ ఉందన్న నిజం ఈరోజు బయటపడింది. అమ్మా పున్నమి, ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సంతోషాన్ని దూరం చేయడానికి అన్నట్టు దుష్టగ్రహాలు కట్టకట్టుకొని ఇక్కడికొచ్చాయి. అవును, వాళ్ళ ఇంట్లోకి ఇలా వచ్చారో లేదో పెద్ద గొడవైపోయింది. వచ్చిన వాళ్ళు కుదురుగా ఉండరు, ఏదో ఒక కుట్రలు చేస్తూనే ఉంటారు. నువ్వు అడుగడుగున అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉమ్? సరే నానమ్మా. పున్నమి, నువ్వు బట్టలు తెచ్చినట్టే ఆ జాబిల్లి కూడా ఏదో కవర్లు తెచ్చింది. అందులో కూడా బట్టలే ఉన్నాయేమో. అమ్మ పున్నమి, లక్ష్మికి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు తెచ్చిన బట్టలే కట్టుకోమని చెప్తుందేమో. ఎందుకైనా మంచిది, అమ్మ చెప్పినట్టు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళ. అయినా ముందు నువ్వు ఇక్కడి నుంచి పృథ్వీ దగ్గరికి వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్స్ పున్నమి, నేను కోరుకున్నది నాకు దగ్గర చేశావు. నా కోసం నువ్వు పడిన కష్టం కోసం, పెంచుకున్న ఇష్టం కోసం ఖచ్చితంగా ఈ డ్రెస్ వేసుకుంటాను. హాయ్ పృథ్వీ. హాయ్ జాబిల్లి. అయినా ఏంటి నువ్వు ఇలా వచ్చావు? నీకోసం నేను తెచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి. అయినా ఇప్పుడెందుకు? కేక్ కట్ చేసిన తర్వాత ఇవ్వచ్చు కదా. ఇది కేక్ కటింగ్కి ముందే ఇవ్వాలి. ఇదిగో నేను తెచ్చిన బర్త్డే గిఫ్ట్. వావ్, నువ్వు కూడా డ్రెస్సే తీసుకొచ్చావా? అవును, నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ పృథ్వీ. ఈ డ్రెస్తో కేక్ కట్ చేస్తే నీ లుక్కే కాదు, పార్టీ రేంజ్ కూడా మారిపోతుంది. అంటే
నా కోసం ఆల్రెడీ పున్నమి డ్రెస్ తీసుకొచ్చింది. ఆ, ఇదిగో ఇదే వేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ఇదా? 25,000 రూపాయల డ్రెస్ వద్దని 1000 రూపాయలు కూడా వాల్యూ లేని ఈ డ్రెస్ వేసుకుంటావా? వాట్ ఈస్ దిస్ పృథ్వీ? వాల్యూ అంటే నేను కరెన్సీ గురించి మాట్లాడడం లేదు, కష్టం గురించి మాట్లాడుతున్నా. పున్నమి నా కోసం కష్టపడి గుడిలో పనిచేసి ఆ డబ్బుతో తీసుకొచ్చింది. నేను కూడా నీకోసం కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని షాపులు తిరిగానో తెలుసా? ఈ సిటీలోనే ది బెస్ట్ సూట్ ఇది. ఈ డ్రెస్ నీకు కూడా నచ్చింది కదా? నచ్చింది, కానీ నచ్చిన తర్వాత కానీ పోనీలు ఎందుకు వకీల్ సాబ్? అదే వేసుకోండి. మీ పుట్టినరోజు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళంతా మిమ్మల్ని ఈ బట్టల్లో చూస్తే అందంగా హుందాగా దొరబాబులా ఉన్నారనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ పున్నమి. విన్నావా? పున్నమి కూడా నా డ్రెస్కే ఓటేస్తుంది. నువ్వు తొందరగా రెడీ అయ్యిరా, నేను హాల్లో వెయిట్ చేస్తుంటాను. పున్నమి, చెప్పండి వకీల్ సాబ్. నిజంగా నువ్వు తెచ్చిన డ్రెస్ వేసుకోవద్దా? ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా చెప్పావా? అవును వకీల్ సాబ్, మనస్ఫూర్తిగానే చెప్పాను. నేను కొన్నదానికన్నా జాబిల్లి ఇచ్చినవే బాగున్నాయి. నేను కేవలం మీకు నచ్చిన రంగున్న బట్టలు తీసుకొచ్చాను, కానీ జాబిల్లి ఖరీదైన బట్టలు తెచ్చింది. వాటి ముందు ఇవి తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మనస్ఫూర్తిగా వాటిని కట్టుకోమని చెప్తున్నాను. పృథ్వీ నువ్విచ్చిన డ్రెస్లోనే వస్తాడా? కన్ఫామ్ గా వస్తాడు పిన్ని. ఎందుకంటే పున్నమి తెచ్చిన డ్రెస్ చాలా చీప్ గా ఉందని తను ఒప్పుకోవడమే కాకుండా నా డ్రెస్సే వేసుకోమని తనే రికమెండ్ చేసింది. ఏమిటి పున్నమి ఇది? అది తెచ్చిన బట్టలు బాగున్నాయని చెప్పావా? అవునానమ్మా, ఇంతమంది అతిథులు వచ్చినప్పుడు ఆ బట్టల్లో అయితే వకీల్ సాబ్ గొప్పోళ్ళ బిడ్డలా కనిపిస్తారు. కానీ ఆ బట్టల కోసం నువ్వెంతో కష్టపడ్డావు కదమ్మా. నా కష్టం కన్నా ఆయన హోదా ముఖ్యం కదా నానమ్మా. ఏంటి లక్ష్మి, మీ అబ్బాయి కేక్ కట్ చేయడానికి ఏమైనా ముహూర్తం పెట్టించారా? ఇంకా రావట్లేదు? అలా ఏం లేదు వైదిక గారు. బర్త్డే పార్టీ కదా అని ఇంకాస్త అందంగా రెడీ అవుతున్నాడు అంతే. మ్మ్హ్మ్. అదిగో పృథ్వీ వస్తున్నాడు. పున్నమిచ్చిన డ్రెస్తో వస్తున్నాడు. ఏమిటి పున్నమి ఇది? పిన్ని, నేను చెప్పానా పృథ్వీ నేనిచ్చిన బట్టలనే వస్తాడని? మా అత్తయ్య చెప్పినట్టే ఈ దెబ్బతో పున్నమి మొహం మాడిపోద్ది, దాని గుండె బద్దలైపోతుంది. తింగరదానా,
పగటి కలరు ఎక్కువై నీ కళ్ళు బయర్లు కమ్మాయి. సరిగ్గా చూసావు చూడు. ఏమైందమ్మా? సరిగ్గా చూడు. పృథ్వీ, పున్నమిచ్చిన బట్టలే వేసుకున్నావు కదా, చాలా బాగున్నాయి. పునమి, నీ ఇష్టం కష్టం అంతా ఈ డ్రెస్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ పునమి. భర్త కోసం ప్రేమగా భార్య కొన్ని బట్టల్లో నేను ఎలా ఉన్నాను? చాలా అంటే చాలా బాగున్నారు వకీల్ సాబ్. నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి వకీల్ సాబ్ అలా చూస్తున్నారు? ఏం లేదు పున్నమి, నువ్వు ఆ ఒక్క తప్పు కనుక చేయకపోయి ఉంటే నీ ప్రేమని ఒక ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాను. లేదంటే భర్తగా గుండెలకు హత్తుకునేవాణ్ణి. రే పృథ్వీ, ఏంట్రా ఈ బట్టలు? జాబిల్లి తెచ్చిన డ్రెస్ వదిలేసి ఇదెందుకు వేసుకున్నావు? పో, పోయి మార్చుకునిరా పో. వద్దమ్మా, అయినా నాకు ఇవే నచ్చాయి, నేను మార్చుకోను. పిచ్చోళ్ళ మాట్లాడుకురా, ఇవేం బాగున్నాయని. పిచ్చి కాదు, పెళ్ళాం మీద ప్రేమతో మాట్లాడుతున్నా. ఆ ప్రేమ నీకు తెలియదు కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. భార్య తెచ్చిన బట్టలు భర్త మాత్రమే కట్టుకోవాలన్న మన తెలుగు సాంప్రదాయం తెలిసినవాడు కాబట్టి పృథ్వీ మంచి పని చేశాడు. మీకు నచ్చిందే మంచి అంటే ఎలా? అమ్మా ప్లీజ్, ఈ మ్యాటర్ వదిలే. అయినా పొద్దున్నుంచి ఇంట్లో జరిగింది చాలదా? మళ్ళీ ఇప్పుడెందుకు స్టార్ట్ చేస్తున్నావు? జాబిలి తెచ్చిన సూటు వేరే అకేషన్లో వేసుకుంటాడులే లక్ష్మి. నువ్వు రా పృథ్వీ, కేక్ కట్ చేద్దువు గాని, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పద. అలాగే అంకుల్. పునమి పద. వకీల్ సాబ్, ఎక్కడికి వకీల్ సాబ్? నేను దక్కదు అనుకున్నది దక్కించావు. అలాంటిది నా బర్త్డే సెలబ్రేషన్లో నువ్వు పక్కన లేకపోతే ఎలా? పద పున్నమి. పైకి ఫ్రెండ్ అంటున్నారు కానీ మీ మనసులో భర్త నా చెయ్యి ఎప్పటికీ వదలదని నాకు తెలుసండి. నేను, మీ నాన్న, మీ అత్తయ్య అంత ధైర్యం నూరిపోసి పంపిస్తే ఇలా చేసేవేంటి మయూక? మన పొరవు, నీ మీద లక్ష్మి పెట్టుకున్న నమ్మకం రెండూ పోయాయి. మొగుడు కదా, పెళ్ళానికే సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మయూక మాట కన్నా పున్నమి ప్రేమే ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. అది తెలీదా నీకు? ఆ ఫీలింగ్స్ని ఎలా బ్రేక్ చేయాలో నాకు బాగా తెలుసు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Prithvi.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పృథ్వీ. పునమి, అయ్యో వకీల్ సాబ్, ముందు అత్తయ్య గారికి తినిపించండి. సరే పునమి. అమ్మా